హాయ్ అండి అందరికీ. ఇదేంటంటే పొగ అండి. పిడికలతోటి పొగైతే పెట్టుకున్నా. ఎన్ని దోమలంటే మా హైదరాబాద్‌లో అయితే చాలా దోమలండి. ముఖ్యంగా మేముండే ఏరియాలో అయితే దగ్గరలో ఒక చెరువుంది. దాంట్లో అంతా ఆకు మొలిసింది. అసలుకు క్లీనింగ్ లేదు, ఏం లేదు. చాలా దోమలొచ్చేసినాయండి. అసలు మున్సిపాలిటీ వాళ్ళు గూడా వచ్చి గూడా కొట్టట్లేదు దోమల మందు. అందుకోసమని నేనైతే పిడకలు పెట్టాను. ఎన్ని ఆల్ ఔట్లు పనిజేయట్లేదు. ఏవి పనిజేయట్లేదండి. ఎన్ని దోమలంటే ఇలా అని మనం చేయితోటంటే ఇట్లా చేతి నిండా వచ్చే అన్ని దోమలైతే ఉన్నాయి. అందుకని ఇంకా నేనైతే పిడికలైతే కొట్టి పెట్టుకున్నాను గదా! టెర్రస్ గార్డెన్ కోసము. ఆ పిడికలైతే ఇలా నేను ఇంటి ముందు పొగైతే పెడతాను. దోమలన్నీ చాలా వరకు వెళ్ళిపోతాయండి. ఇవి మన ఆరోగ్యానికి గూడా చాలా మంచివి గదా! ఇలా అని నేను 2 పిడికలు తీసుకొని ఇలా అయితే పొగైతే వేసుకున్నాను. ఇంకా ఇది అంటుకోకపోతే కొంచెం అయితే నేను కొబ్బరి పీచుతోటి పెట్టుకున్నాను. మంచిగా అంటుకుందండి. ఎందుకంటే ఎండినాయి గదా! చాలా ఎండినందుకు మంచిగా అయితే వచ్చినాయి. హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఇంకా దోమలు గూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఇదిగో చూసారా? ఇట్లా ఇంటి ముందైతే డోర్ ముందైతే పెట్టుకున్నా. ఒక వేస్ట్ స్టీల్ ప్లేట్‌లో అయితే పెట్టుకున్నాను. ఇంకా మంచి స్మెల్ గూడా వస్తుంది. ఇట్లా చిన్న చిన్నగా చాలా తక్కువ పొగొచ్చేటట్టు పెట్టుకుంటే అది సన్నగా మండుతూ దోమలన్నీ అయితే పోతాయండి. ఇంకా మనం డోర్ తీసినప్పుడైతే రావు.